ఏమి లేకుండా వెళ్ళిపోమ్మా ముందుకెళ్ళి సార్ అందరూ ఒకసారి సార్ మినిస్టర్ గారు సార్ అందరూ ఒకసారి బాబు టీవీ వెనక్కి సరిపో లోగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంత్ గారు ఐఏఎస్ వారి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం జరుగుతూ ఉంది. అలాగే పెద్దలందరి చేతుల మీదుగా లక్ష్మణ్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే అక్కడ ఉన్నటువంటి మద్దాళి గిరిధర్ గారు గౌరవనీయ శాసనసభ్యులు, అలాగే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మొహమ్మద్ ముస్తఫా గారు తదితర ప్రముఖులందరి చేతుల మీదుగా ఆ జ్యోతి ప్రకాశనం జరుగుతుంది. ఆ వెనువెంటనే ఆ శిల్పానికి ఇప్పుడు పుష్ప వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. పరిమళ భరిత పుష్ప మాలను అలంకరించారు. వారికి నమస్సులు తెలియజేస్తున్నారు. దోసిలి పట్టి హృదయంతో అంజలి ఘటించి నమస్సులు తెలియజేస్తూ ఉన్నారు. వారి ఆలోచనల ప్రతిరూపంగా నిలిచినటువంటి 108 ద్వారా ఎన్ని వేల ప్రాణాలు కాపాడబడ్డాయో, ఎన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాల ద్వారా వారందరికీ ఆలోచనకి ఈరోజు వారికి ఇళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతోందో, ఆ శుభ సందర్భంలో ఆ దివంగత నేతను గుర్తు చేసుకుని వీరందరూ కూడా నమస్సులు తెలియజేస్తూ ఉన్నారు. మరి అదిగో చిరునవ్వులతో మన మధ్యలో విలసిల్లుతూ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ గారి శిల్పం మనందరికీ కనువిందుగా, కన్నుల పండుగగా నేను ఇంకా సజీవంగానే ఉన్నానని తెలియచెప్తున్నటువంటి సందర్భం ఇది. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సమయాన్ని కాపాడుకోవటం కోసం మరి ఇప్పుడు మనందరి ప్రియతమ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు శాసనసభ్యురాలు తాడికొండ వారిని ప్రసంగించడానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, రాష్ట్రంలోనే అతి పెద్దదైనటువంటి లేఅవుట్. మన అదృష్టం గృహ ప్లాట్లు. ఇక్కడ ఒక తడవ ఆలోచిస్తే ఇందాక శాసనసభ్యులు మాట్లాడటం జరిగింది. ఈ ఇల్లు పూర్తయిన తర్వాత మనందరి ఆప్తుడు ఈరోమచ్చులు గారు, మేకతోటి సుచరిత గారు, పెద్దలు గౌరవనీయులు, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ అయినటువంటి పెద్ద ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, కలెక్టర్ శ్యామలానంద గారు, కమిషనర్ అనురాధ గారు, శ్రీరంగనాథరాజు గారికి, అలాగే మన రాష్ట్ర హోంశాఖ మార్చులు శ్రీమతి మేకతోటి సుచరిత గారికి, అలాగే మన రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు గారికి, అలాగే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారికి, అలాగే మన తాడికొండ శాసనసభ్యురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారికి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దాలి గిరి గారికి, ఈస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా గారికి, అలాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మన రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ గారికి, అలాగే మా జాయింట్ కలెక్టర్స్ ఇద్దరికి, మద్య నిషేధ మద్య నిషేధ ప్రచార కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ యేసరత్నం గారికి, అలాగే మిగిలిన నాయకులందరికీ కూడా, స్థానిక నాయకులందరికీ, అలాగే ఈరోజు ఇళ్ల పట్టాలు తీసుకోవడానికి, ఇళ్ల శాంక్షన్ ప్రొసీడింగ్స్ తీసుకోవడానికి వచ్చిన మీ అందరికి కూడా
నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు చాలా శుభదినం. మన రాష్ట్రంలోనే అతి పెద్ద లేఅవుట్ని ఇవాళ మనం పేరేచర్లలో ఆవిష్కరించుకుంటా ఉన్నాం. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ 400 ఎకరాలు, 18,200 మంది లబ్ధిదారులు. ఇక్కడ ఒక పెద్ద మహానగరం తయారవబోతా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ మన జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మన జిల్లాలో దాదాపు 3,16,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించాం. అందులో ఇవాళ 2,83,000 మందికి దాదాపు 25వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తారీఖు వరకు మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. ఒక 30,000 పట్టాలు మరి అనేక రకమైనటువంటి కోర్టు వివాదాల్లో ఇరుక్కొని వారికి పంపిణీ చేయలేకపోతూ ఉన్నాం. కానీ 2,83,000 మాత్రం మనం ఖచ్చితంగా ఇవాళ 7వ తారీఖు లోపు ఈ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకుంటాం. అదే పేరేచెర్ల గ్రామంలో ఇక్కడ 400 ఎకరాలు, 18,200 మంది, ఇంతమంది లబ్ధిదారులకి ఇవాళ నుంచి మొదలుపెట్టుకొని ఇవాళ కొంతమందికి, రేపు కొంతమందికి ఇట్లా షెడ్యూల్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా పట్టా ఇచ్చి మీకు మీ పట్టా స్థలం ఎక్కడుందో మీకు అందరికీ చూపించి మిమ్మల్ని ఫోటో తీసి ఆ ఫోటో మేము అప్లోడ్ చేస్తాం. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఇల్లు శాంక్షన్ ఆ ప్రొసీడింగ్స్ కూడా మీ అందరికీ కాపీ ఇస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా మనం ఇవాళ ఈ యొక్క 400 ఎకరాలు ఎక్వైర్ చేయడానికి ఎంత ఖర్చు అయిందంటే 240 కోట్ల రూపాయలు, 240 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ ఈ స్థలాన్ని ఇక్కడ మనం ప్రైవేట్ పట్టదారుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక 5 కోట్ల దాకా వెచ్చించి ఈ యొక్క రోడ్లు వేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అలాగే ఫిల్లింగ్ అప్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ లెక్కను చూసుకుంటే దాదాపు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పట్టా విలువ మీరు అర్థం చేసుకోండి ఎంత అవుతుందనేది. 1,25,000 రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 1,25,000 రూపాయలు విలువ చేసే ఒక ఇంటి స్థలం పట్టా ఇవాళ ఇస్తూ ఉన్నాం మనం. అంతేకాకుండా 1,80,000 రూపాయలతోటి ఇల్లు నిర్మించుకోవడానికి మరి ప్రభుత్వం వారు ఇవాళ శాంక్షన్ చేస్తున్నారు మీకు. అదంతా కలిపితే 3 లక్షల పైన అయింది. ఇంకొక 60,000 మనకి ఈ యొక్క స్థలాలన్నీ బాగు చేయడానికి, రాళ్లు పాతడానికి, బోర్డులు పెట్టడానికి ఇదంతా ఖర్చు అయింది 3,60,000. అంతేకాకుండా ఇంకొక 20,000 నుంచి 40,000 వరకు ఇళ్ల పట్టాలు చదును చేసుకోవడానికి, మెరక చేసుకోవడానికి ప్రభుత్వం వారు అనుమతిస్తారు. మొత్తం కలిపితే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా 4 లక్షల రూపాయల లబ్ధి ఇవాళ చేకూరుతా ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఎవరు బయట వెనకాల ఎవరు చప్పట్లు కొట్టట్లా, ముందు వాళ్ళే కొడుతుంది. అందరూ ఒకసారి సంతోషాన్ని తెలియజేయండి అమ్మా. 4 లక్షల రూపాయల లబ్ధి ఒక్కసారే జరుగుతూ ఉందంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి చాలా సంతోషించాల్సిన విషయం ఇది. కాబట్టి మీ అందరూ కూడా ఆనందించాల్సిన విషయం. ఇవాళ అందరూ కూడా ఒక ఇంటి స్థలం పొందుతున్నారు. మొన్న ఒక ఎమ్మెల్యే గారు అన్నారు ఒక సభలో, ఇక నుంచి ఆంధ్ర రాష్ట్రంలో మామూలుగా పేదవాళ్ళు ఏమంటుంటారు, ఎప్పుడన్నా వెళ్ళి నేను పేదవాళ్ళని చెప్పడానికి, అయ్యా నాకు ఒక్క సెంటు భూమి కూడా లేదయ్యా అంటుంటారు కదా. ఇక నుంచి అలా సెంటు భూమి లేదు నాకు అనే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ఆ ఎమ్మెల్యే గారు చెప్పారు మొన్న. చాలా బాగా నచ్చింది అది నాకు. సో ఇవాళ నుంచి ఎవరు సెంటు భూమి లేని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇక నుంచి ఏమంటారంటే, అయ్యా నాకు డబ్బులు లేవు, లేదా నాకు ఎకరం పొలం లేదు, అరెకరం పొలం లేదు అంటారు ఇక నుంచి. కాబట్టి మీరందరూ కూడా సంతోషించాల్సిన విషయం. అంతేకాకుండా అందరూ కూడా చక్కగా ఇళ్ళు కట్టుకొని, చక్కగా ప్రభుత్వం వారిచ్చే డబ్బులతో చక్కగా కట్టుకొని, మంచి ఇళ్ళు కట్టుకొని మీరందరూ సుఖశాంతులతో జీవించాలని, మీ కుటుంబాలన్నీ సుఖశాంతంతో వర్ధిల్లాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా పైకెదగాలని, బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు నా తర్వాత మాట్లాడాల్సిన వాళ్ళు. అంతేకాకుండా ఇవాళ ఇంకా నరసరావుపేటలో కూడా, అలాగే వెనుకొండలో కూడా వెళ్ళాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీరు అందరికీ ఇంటి పట్టాలు వచ్చినాయి. దాని సందర్భంగా కొత్త సంవత్సరంలో కొత్త ఇంటి పట్ట, కొత్త ఇంట్లో కూడా మీరు అందరూ వెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.
థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక పండుగ వాతావరణం. జీసస్ క్రైస్ట్ జన్మదినోత్సవాన్ని సందర్భంగా ఏర్పరిచినటువంటి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సంక్రాంతి పండుగ దాదాపు దగ్గర వరకు కూడాను గ్రామ గ్రామాన వాడవాడలా ఈ పండుగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. కారణం అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవానికి కూడాను ఇంటి స్థలం ఇవ్వాలి, ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఇవ్వాలి అనే లక్ష్యంతో నవరత్నాల్లో ప్రధానమైనటువంటి పథకంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొందుపరిచి ఆ దిశగా అర్హత ఉన్న లబ్ధిదారులకు పట్టాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. పట్టా అంటే ఒక ఆస్తి హక్కును కల్పిస్తున్నారు. ఈరోజు ఆనాడు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా 14 మాసాలు రాష్ట్రం నలుమూలలా పర్యటన చేసి ప్రాంతాల వారీగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలు, సమతుల్యత లేని విధానాలను ఓవరాల్గా అన్ని అంశాలను ప్రత్యక్షంగా చూసి ప్రజలు సంతోషంలో ఉండాలంటే రేపటి రోజు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు చేపడితే ఈ ప్రజల యొక్క జీవితాలలో మార్పులు తీసుకురావచ్చు అని ఆలోచన చేసి ఆ ఆలోచన దిశగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వేదికైంది. దాదాపుగా అధికారం చేపట్టినటువంటి సంవత్సరాల కాలంలోనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు జరపడమే కాకుండా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులలో ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడానికి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు, ఆర్థికంగా సాయం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఒక భాగం అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడాను సెంటు భూమి లేదు అనేటువంటి మాట వారి నోట్లోంచి రాకూడదు. ఎక్కడో పొలం గట్ల మీదో లేదా కాలువ గట్ల మీదో రోడ్డు మార్జిన్లోనో 4 తాటాకులు గుడిసెలేసుకుని జీవించకూడదు. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు కాపురాలు చేయకూడదు. ఇలాంటి పరిస్థితులు పూర్తి భిన్నంగా ప్రతి అర్హత ఉన్న ప్రతి పేదవారికి కూడాను ఇంటి స్థలం ఇవ్వాలి, ఇంటి స్థలంతో పాటు ఇంటిని కూడా నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేసి ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి వేదిక అయింది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం. 31 లక్షల మంది అర్హత ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేయటం, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్థలాలు కొనుగోలు చేయడమే కాకుండా మొదటి విడతగా 15 లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అనే నినాదంతో ఈ దేశ ప్రజల యొక్క పేదరికాన్ని పారద్రోలాలని చెప్పి ఆలోచన చేసి ఆ నినాదం ఎంతవరకు ఇచ్చారు కానీ దాని యొక్క ప్రతిఫలాలు ఏ మేరకు వచ్చినాయి, ఏ మేరకు అందినాయి, ఎంతవరకు మన పేదరికాన్ని పారద్రోలేరో తెలియదు. కానీ ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడాను వాడవాడలా మూలమూలలా తాండవిస్తున్నటువంటి పేదరికాన్ని పారద్రోలాలనే ఆలోచనతోటి మరి ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కూడాను నివాసయోగ్యమైన ఒక గృహాన్ని నిర్మాణం నిర్మించి ఇవ్వాలని ఆలోచన చేసి ఈనాడు ఒక చక్కటి కార్యక్రమానికి నాంది పలకటమే కాకుండా ఈ పేదల జీవితాలలో వారి యొక్క ఆలోచన విధానాల నుంచి వారి యొక్క బ్రతుకులలో కూడా మార్పులు తీసుకురావాలని చెప్పి ఒక చక్కటి పరిపాలనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వేదికైంది. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు జరగడం ఒకవైపు, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో గాడి తప్పినటువంటి పరిపాలన వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తూ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే తలపండినటువంటి ప్రజా పాలకులు సైతం ఔరా చిన్న కుర్రవాడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినటువంటి కొద్ది కాలంలోనే వ్యవస్థాపరంగా కానివ్వండి, పరిపాలనా పరంగా కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతున్న విధానాలు కానివ్వండి, ఇతరులను ఆలోచింప చేసే దిశగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టే నాటికి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు నెలవారీ జీతాలు ఇవ్వటానికి కూడాను ఆర్థిక స్థితిగతులు సహకరించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు. కానీ నాటికి పూర్తి భిన్నంగా మనసుంటే మార్గం ఉంటుంది. ఓ పేదవాడికి సాయం చేయాలంటే
ఖజానా లెక్కలతో సంబంధం లేదు. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, కరుణ కటాక్షాలు, ప్రజల యొక్క అండదండలతోటి అవే ఆటోమేటిక్ అమలు జరుగుతాయి, నడిపించుకుంటూ వెళతాయని చెప్పి ఒక ఆత్మస్థైర్యంతో, మనోస్థైర్యంతో, మనో సంకల్పంతో ఈనాడు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద కూడాను ఒక చక్కటి పండుగ వాతావరణం ఉంది. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాల ప్రధానమైనటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అర్హత ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాలు వాస్తవానికి భిన్నంగా ప్రజలు సంతోషంగా ఉండటం ఆయనకి ఇష్టపడదు. ఆయన పరిపాలన ఏనాడు కూడా ప్రజలు ఇంత సుఖ సంతోషాలతో ఉన్న పరిస్థితులు ఏనాడు కూడా లేవు. కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ వీటిలో ప్రధానమైనటువంటి ఇళ్ల పట్టాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కులాల మధ్య తగాదులు అంటాడు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మైనార్టీల మీద దాడులు అంటాడు, దళితుల మీద దాడులు అంటాడు, బీసీల మీద దాడులు అంటాడు, లేదనుకుంటే దేవాలయాలు కొల్లబడుతున్నారు, విగ్రహాలు కొల్లబడుతున్నారు అని చెప్పి అంటారు. ఈ వేదిక నుంచి మేము ఒకటి అడుగుతాం, ఆయా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పాలకులకు, తెలుగుదేశం నాయకులకు కానివ్వండి, ఏ ఒక్క వ్యక్తిని కదిలించినా, ఏ ఒక్క వర్గాన్ని కదిలించినా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మేము ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నాం, మేము హాయిగా ఉన్నామని చెప్పి ఒక మాట వస్తే తప్పితే ఎక్కడా మేము ఇబ్బంది పడుతున్నామనే ప్రస్తావన రానే రాదు. నువ్వు గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విజయవాడ మహానగరంలోనే సుమారుగా 48 దేవాలయాలను కూల్చివేసినటువంటి ఘన చరిత్ర మీది. ఎక్కడెక్కడో సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి, ఎక్కడో ఆటకాయితనంగా జరిగినటువంటి అంశాలన్నీ కూడా తీసుకొచ్చి పరిపాలన విధానాలకు, శాంతి భద్రతలకు నువ్వు ముడిపెట్టి మాట్లాడుతున్నావంటే నీ యొక్క ఆలోచన విధానాలు ఎంతటి స్థాయి దిగజారి మాట్లాడుతున్నావు అని చెప్పి ఈ విధంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రామతీర్థం సంఘటన ఇవాళ రేపు వాస్తవాలు బయటకు వస్తాయి. దాదాపుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క నిర్వాహకం వల్లే ఈ అనర్థాలు అక్కడ సంఘటనలు జరిగాయని చెప్పి అనిపిస్తుంది. ఒక పథకం ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా అన్ని విధాలుగా అభివృద్ధి పథకాల ముందుకు వెళ్తున్నటువంటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అశాంతి సృష్టించాలని, అలజడులు సృష్టించాలని, మత వైషమ్యాలు సృష్టించాలని చెప్పి ఏ ఒక్కరు ఆలోచన చేసినప్పుడు కూడాను, ఏ ఒక్క వ్యక్తి ఆ దిశగా అడుగులు ముందుకు వేసినప్పుడు కూడాను చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడానికి, శాంతి భద్రతను కాపాడటానికి ఈ ప్రభుత్వం ఎల్లవేళ సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చేతనైతే మీ యొక్క ఆలోచన విధానాలు మారుకోండి. మీ యొక్క ఉనికిని కాపాడుకోవాలనుకుంటే ఇంకొక రూపంగా పొల్లు దండాలు పెట్టండి. కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఈనాడు సుఖ సంతోషంతో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాలను దృష్టిని మరలించాలని చెప్పి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడాను మీరు సఫలీకృతం కాలేరు, అడుగు కూడా ముందుకు వేయలేరని చెప్పి ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తూ, తెలుగుదేశం పార్టీకి హెచ్చరిక చేస్తూ, ఈనాడు మీ ప్రజలందరి యొక్క చల్లని ఆశీర్వాదాలతోటి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు 10 కాలాల పాటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించాలి, మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మార్పులు తీసుకురావాలని చెప్పి చల్లటి ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా మన వైఎస్ఆర్ జగనన్న కాలనీ ప్రారంభానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ రంగనాథరాజు గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారికి, శాసన మండలి చీఫ్ విప్ గారు పెద్దలు మరెడ్డి వెంకటేశ్వర్లు గారు, తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారు, గుంటూరు తూర్పు శాసనసభ్యులు ముస్తఫా గారు, పశ్చిమ శాసనసభ్యులు గిరిధర్ గారు, శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, గౌరవ నాయకులందరూ, ఇచ్చేసినటువంటి లబ్ధిదారులు, మీడియా వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మనకు ఆంధ్ర రాష్ట్రంలో రకరకాల పండుగలు తెలుసు. క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుంటారు, ముస్లిం సోదరులు రంజాన్ చేసుకుంటారు, హిందూ సోదరులు సంక్రాంతి, దసరా, ఈ పండుగలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక కొత్త పండుగ తీసుకొచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే ఇళ్ల పట్టాభిషేకం పండుగ. మరి వారి యొక్క సందేశంలో చెప్పారు,
స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కనీస అవసరాలు నోచుకోనటువంటి వారు అని. అంటే మన కనీస అవసరాలంటే ప్రతి మనిషి నివసించడానికి కావలసినటువంటి కూడు గూడు గుడ్డ అంటారు. మరి ఈరోజు ఇన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తూ మరి ఒక గూడు కల్పిస్తున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. మరి మనకు మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు గుడిసెలు లేని రాష్ట్రం చూడాలని ఆ రోజు ఇందిరమ్మ గృహాల పథకం ద్వారా మరి అనేక మందికి పక్కా గృహాలు నిర్మించి ఇస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇంకా 2 అడుగులు ముందుకు వేసి ఇళ్ల స్థలాలు లేని వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఈరోజు సొంత గృహాలు నిర్మించి ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి మనకు చూస్తే పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు సంపాదించినటువంటి నెలకు 6,000 7,000 వస్తే అందులో ఒక చిన్న గదిలో ఉండాలంటే కనీసం 3-4 వేలు అద్దె చెల్లిస్తే కానీ వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితులు మన ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. మరి అలాంటి ప్రజల అవసరాలను గుర్తించి ఈరోజు మరి పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమి లేని చోట భూములు కొనుగోలు చేసి మరి మన రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములు ఈరోజు మనం 30,75,000 మందికి ఇస్తూ ఉన్నామంటే ఇది భారతదేశ చరిత్రలోనే ఒక నిలిచిపోయేటువంటి గొప్ప కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక శాసనసభ్యులుగా మేము పనిచేసినప్పుడు మహా ఇస్తే ఒక 100 పట్టాలు 200 పట్టాలు ఇస్తే అది మాకు గొప్పగా ఉండేది. మరి ఈరోజు ఒక్కొక్క శాసనసభ్యులు దాదాపుగా 10,000కు తగ్గకుండా ప్రతి ఒక్క చిన్న గ్రామం నుండి పట్టణం వరకు కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామంటే అది నిజంగా మా జీవితాల్లో కూడా ఒక మర్చిపోలేని చెరగని ముద్ర అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, ప్రతి మహిళ లక్షాధికారిని కావాలి అని. మరి ఈరోజు ఈ ఒక్క కార్యక్రమంతోనే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మంది మహిళలను లక్షాధికారులుగా మార్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. మరి మనమందరం కూడా పేదలకు ఒక సొంత ఇంటి కళ అన్నది ఎప్పుడూ కూడా స్వప్నంలాగే ఉండిపోయేటువంటి పరిస్థితుల్లో మరి ఇందాక ఒక లబ్ధిదారులు ఉన్నారు, ఆమెకి 61 సంవత్సరాలు, అంటే ఆమెకు బహుశా ఒక 20 సంవత్సరాలకు పెళ్ళయిందనుకున్నా కానీ 41 సంవత్సరాల నుండి ఒక సెంటు భూమి లేక ఎన్ని అవస్థలు పడతా ఉందో అలాంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో మరి వారందరి కళను కూడా సాకారం చేస్తూ మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు. మరి వారి యొక్క పాలనలో మనకు కేవలం ఈ గృహాలు కాకుండా సంక్షేమ ఫలాలు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు 3 నియోజకవర్గాల్లోనే గుంటూరు, తూర్పు, పశ్చిమ, ప్రతిపాడు నియోజకవర్గాలకు సంబంధించే కేవలం 9 పథకాల్లో దాదాపు 101 కోట్ల రూపాయలు డైరెక్ట్గా లబ్ధిదారులకు చేర్చినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉంది, మన జ్యోతిబా పూలే గారి జన్మదినం అంటా ఉన్నారు. మరి వారు మొట్టమొదటి సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినం ఈరోజు. ఆమె మొట్టమొదటి మహిళా టీచర్ మనకు. మరి ఈరోజు ఇంతమంది మహిళలు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకొని మరి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మన ప్రతి కుటుంబం కూడా విద్యావంతులు అయ్యే విధంగా మనకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు మరి అందరికీ అందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇందాక మన పెద్దలు వెంకటరమణ గారు చెప్పినట్టు ఈరోజు ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి ఇంత సంక్షేమం మన ప్రజలకు అందితే రేపు కోల్పోతాము అనేటువంటి ఉద్దేశంతో మతాలు కులాలు తీసుకుని వచ్చి చిచ్చుబెట్టి రాష్ట్రంలో ఒక అశాంతిపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి అనేటువంటి తలంపుతో ఈరోజు ప్రతిపక్షాలు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చాలా దురదృష్టకరం. మరి ఈరోజు అలాంటి సంఘటనలు ఎవరైనా పూనుకుంటే ఎవరైనా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవని కూడా తెలియజేసుకుంటూ,
మరి ఈ కార్యక్రమంలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. ఆపరించాడు. దయచేసి రోజు ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగాతో కూడా నేను అన్ని జిల్లాలకు వెళ్ళడం జరిగింది, మిగిలిన దుక్కులు కూడా తిరుగుతూ ఉంటే ఒక పండగ వాతావరణం. మహిళలందరూ కూడా ఈరోజు జగనన్న ఎన్నో పథకాలు ఇచ్చాడు, బయటకు వచ్చి చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఈరోజు ఈ యొక్క లబ్ధిదారులు వచ్చి, ఎందుకంటే మీకు అమ్మ ఒడి వచ్చినా ఏ పథకం వచ్చినా పక్కింటోడికి కూడా చెప్పరు మీరు డబ్బు వచ్చినట్టు, ఎందుకంటే అప్పు అడుగుతారేమో అని. కానీ మీ భర్త కానీ మీ పిల్లలు కూడా చెప్పరు డబ్బులు ఇమ్మంటారేమో అని. అలాగా డబ్బు అంతా కుటుంబానికి 75,000 నుంచి 1,50,000 దాకా ఒక కుటుంబానికి వస్తే ఈ యొక్క పథకం ద్వారా నాకు సొంత ఇల్లు కావాలని ఈ కార్యక్రమం ఇక్కడతో ఆగదు. రేపు పొద్దున మళ్ళీ మీ పిల్లల పెళ్ళి అయితే వెంటనే తెలకాడు ఇచ్చి అవసరమైతే ఇంకో 2,000 మందికి కూడా ఇక్కడ స్థలాలు రెడీగా పెట్టాడు కలెక్టర్ గారు. ఈరోజు 18,000 మందికి ఉంటే 16,000 చిల్లరకి ఈరోజు ఇస్తున్నాం. ఇంకా ఎవరన్నా రేపు పిల్లలు పెళ్ళైన వాళ్ళు కానీ ఇంకెవరైనా మిగిలిపోయి నాకు ఇల్లు స్థలం లేదంటే వెంటనే 24 గంటల్లో పట్టా ఇచ్చే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రోడే చెప్తున్నారు. నేను ఏ గ్రామం వెళ్ళినా, ఏ మున్సిపాలిటీ పట్టణంలోకి వెళ్ళినా ఇళ్ల స్థలం లేదని లేనోళ్ళు ఎవరైనా ఎత్తమంటే ఎవరు కూడా ఎత్తడానికి వీల్లేదు. ఎవరైనా ఎత్తితే కనుక మా అందరి మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారండి. అంత పట్టుదలతోటి ఈ కార్యక్రమాన్ని మహానుభావుడు అయిన గతంలో మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ 3 ఫేసుల్లో గ్రామాలు పెట్టి ఆ రోజు అవి పూర్తి అవ్వకుండా ఆగిపోయినాయి. ఈరోజు రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పి ఇవన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తానని మన ముఖ్యమంత్రి గారు ఒక 2 అడుగులు ముందుకేసి ఇవన్నీ కూడా పూర్తి చేసే అవకాశాన్ని మనందరికీ, మన శాసనసభ్యులకు కానీ అధికారులకు మీ అందరికీ కూడా ఒక మంచి అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం. ఈరోజు చూశారు, ఇక్కడికే ఒక అమ్మ వచ్చింది. అమ్మకి ఎవరో లేరు, ఒక తెల్ల కార్డు లేదు, ఒక పెన్షన్ లేదు. ఈరోజు మన ఆ గ్రామ వాలంటీరు ఆ అమ్మ మన బాధ్యత తీసుకుని ఎలమందమ్మ నల్లపాడు సుమారు 60 ఏళ్ళు ఉండి ఎస్సీ, 46 ఏళ్ళు ఎస్సీ సామాజిక వర్గం, ఎవరో పట్టించుకోవట్లేదు. అమ్మాయికి వెంటనే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పెన్షను 2 కూడా ఇచ్చి ఈరోజు ఇళ్ల స్థలం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఆ అమ్మకే ఒక నా కూతురుగా, ఒక నా చెల్లులుగా చేసి ఇమీడియట్గా ఈ ఇల్లు ఇక్కడే కట్టించి ముందు గురప్రవేశం అమ్మాయితో చేయించానని సభాముఖంగా తెలియజేస్తాను. 40 రోజులు తిరగకుండానే ఆ అమ్మాయికి తోబుట్టు ఇల్లు కట్టించి ఇక్కడ గృహప్రవేశం చేస్తే అప్పుడు బంధువులందరూ వస్తారు, ఎక్కడ లేని ప్రేమ ఒలగబోస్తారు. నేను చూస్తాను, అమ్మ రా అక్క, రా చెల్లి అమ్మ అని. ఎందుకంటే నేను చూశాను, నేను అత్తిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాగో బ్రాహ్మణ అమ్మాయి ఆవిడ అలా ఉంటే నేను ఆ గరువు విలేజ్లో వెంటనే 3 నెలల్లో ఇల్లు కట్టించి ఇచ్చేసాను. ఇప్పుడు రోజు ఆవిడ వదిలి గారు, 2 వదిలి గారులు ఉన్నారు, 2 వదిలి గారు పోటీ పడుతున్నారు, ఎప్పుడు కొట్టేద్దాం ఇల్లు అని. అలాగే ఈరోజు ఆ చెల్లమ్మకి 2 నెలల్లో, ఇప్పుడు చెప్తున్నా ఇది జనవరి 3వ తారీఖు అయితే మార్చి 3వ తారీఖు లోపల మళ్ళీ వచ్చి కలెక్టర్ గారు మేమందరం వచ్చి గృహప్రవేశం చేసి అమ్మాయితో భోజనం చేసి వెళ్తామని చెప్పి తోబుట్టుతోటి ఈ సభాముఖంగా తెలియజేసి, ఇలాంటి ఎంతోమంది నిరుపేదలు ఈరోజు సామాజికంగా ఆదరణ లేనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరికీ కూడా ఈరోజు జగన్ అన్న ఉన్నాడు తోడు. ఆయన యొక్క ఆదేశాలతో అందరినీ కూడా మేము తప్పకుండా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించి ఒక పండగ వాతావరణంలో 4 నియోజకవర్గాలకి రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 కాలనీగా, అతిపెద్ద కాలనీగా దీన్ని అవతరించబోతోంది. ఇది ఒక మహానగరం అవుతుంది. గుంటూరు మహానగరంలో ఇది ఒక మహానగరం. ఇక్కడ వీరందరికీ కూడా వచ్చిన సోదరీమణులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికే లేట్ అయినందుకు, ఆలస్యమైనందుకు క్షమించమని మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికే ఈ మీటింగ్ అయిన తర్వాత మీ ప్లాట్లోకి తీసుకెళ్ళి పట్ట ఇవ్వడం జరుగుతుంది.
మీ తూర్పు వైపున ఎవరున్నారు, ఉత్తర వైపున ఎవరున్నారు, దక్షిణ వైపు ఎవరున్నారు, అటు పేసీ కోరోళ్ళ మంచోళ్ళ కూడా తెలుసుకోవచ్చు మీరు. రేపు వద్దని పక్కన ఇల్లు కట్టుకుంటే ఆవిడ తిడుతుందా కొడుతుందా కూడా తెలుసుకోవచ్చు మీరు. ఇలాంటి ఒక ఎందుకంటే మీరు డిఫరెంట్ వార్డుల్లోంచి వచ్చి ఇక్కడ మా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అందరూ అరువులు అందరూ ఒకటే కాబట్టి అందరికీ లాటరీ పద్ధతులు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి మీరు ఏదైతే డ్వాక్రా మహిళలు గ్రూపుల కింద ఉన్నారో ప్రతి 50 ఏళ్లకే ఒక కమిటీని వేసి మీ పర్యవేక్షణలోనే, ఎందుకంటే మా సోదరి అందరూ కట్టేయాలి, తాళాలు ఇచ్చేయాలి అందరు. కానీ మీ పర్యవేక్షణ కూడా లేకుండా ఇచ్చేస్తే వెళ్ళిపోయింది. అది ఎవడో వెస్ట్ గోదావరి నుంచి వచ్చాడు ఇన్ఛార్జ్ మంచి సరిగ్గా కట్టేద్దరు మీరే నన్ను తిడతారు. అలా కాకుండా మీ పర్యవేక్షణలో మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇలాంటి అమ్మకే మీరు అందరూ తోడుగా ఉండాలి. ఉండి మనందరం దీని ఒక కార్యక్రమం, ఒక పండగ వాతావరణం రేపు పొద్దున కన్స్ట్రక్షన్ మొదలు పెడితే లక్షలాది మందికి ఇక్కడే ఇటుక తయారు చేసి కంపెనీలు పెడతాం. దగ్గరలోనే ఒక 5-6 కంపెనీలు పెట్టి ఇక్కడే ఇటుక తయారు చేస్తాం. ప్రతి ఇంటికి ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి నీరు కూడా ఇస్తాం. ఎప్పుడైనా వస్తే ఇక్కడ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ఒక మంచి సాయిల్ కూడా మంచి సాయిల్ ఇది. ఎక్కడా కూడా రేపు పొద్దున్న ఇళ్ళు బీటలేకుండా మంచి భూమిని ఈరోజు మా శాసనసభ్యులు కానీ కలెక్టర్ గారు కానీ సేకరించి ఇది ఒక మంచి క్వాలిటీ ప్రతి ఇంటి దగ్గర చెట్టు వేసుకోవాలి. మీరు రేపు పొద్దున్న గ్రీనరీని కూడా పెంచుకుంటూ ఇంకా మీకు బాధ ఉండదు. టౌన్లో ఈ పైపు ఆ పైపు కలిసిపోయిందని ఇక్కడ ఎవడ అండ ఇంకా అన్ని కొత్త పైపులు ఉంటాయి. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని లేదు. ఎమ్మెల్యే గారు తిట్టక్కలేదు, దుమ్ము వస్తుంది రోడ్డు అని. ఇక్కడ బ్రహ్మాండమైన కొత్త కాలనీలో సుమారు 1,00,000 మంది ఇక్కడికి వచ్చి జీవితం, చిన్నపిల్లలు అయితే పెద్దోళ్ళు అయితే 1,00,000 మంది ఇక్కడికి. ఒక మున్సిపాలిటీ కంటే పెద్దదే. ఒక నియోజకవర్గం కొంతమంది పాపులేషన్ ఇక్కడికి వచ్చి మీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి బస్సులు కానీ అన్నీ ఏర్పాటు చేస్తాం. స్కూల్ బిల్డింగ్లు వస్తాయి, ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు వస్తాయి, హాస్పిటల్ వస్తుంది. అన్నీ కూడా ఏది కావాలంటే అవసరమైతే మా అక్క శ్రీదేవి ఇక సొంతంగా వైద్యం చేస్తున్నాడు. మీరు ఎవరో జడవక్కర్లేదు. ఇద్దరు ఉన్నారు, 3 పిల్లలు ఇద్దరు హైదరాబాద్ వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుండి మీకు మీ క్లినిక్ కూడా పెట్టి ఇస్తాం కాబట్టి అక్క ఆవిడ శ్రీదేవమ్మ అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా మీరు ఇది ఒక సంక్షేమ కార్యక్రమం కాదు, ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం. భారతదేశ చరిత్రలోనే ఈ యొక్క ఇల్లు స్టార్ట్ అయితే మాట్లాడుతూ ఉంటాం. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎకనామిక్స్ జీడిపి రేట్ గురించి. ఈ ఇళ్ళన్నీ స్టార్ట్ అయితే 1.54% మన జీడిపి రేట్ కూడా, ఆంధ్రప్రదేశ్ జీడిపి రేట్ కూడా పెరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున సిమెంట్ కానీ బజార్లో మీకు 375 రూపాయలు సిమెంట్ ఉంటే ఇక్కడ 240 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇసుక మీకు శాండు మీరు ట్రాక్టర్ వేసుకెళ్ళినా లారీ వేసుకెళ్ళినా ఊరికి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా అన్ని పైపులు కానీ అన్నీ మీకు మీ గుంటూరులో ఎవరైతే బాగా కోటీశ్వరుడు ఉన్నాడో ఆ ఇంట్లో ఏ ట్యాప్ అయితే వేస్తున్నాం, బాత్రూంలో అదే ట్యాప్ ఇక్కడ జాగ్వార్ కంపెనీ ట్యాప్ కూడా వేస్తున్నాం. ఇలాంటి అన్నీ కూడా యూపీవీసీ పైపులు కానీ కరెంటు సామాను కూడా అన్ని బ్రహ్మాండమైన రివర్స్ స్టాండింగ్ ద్వారా కొని ఐరన్ కానీ బ్రిక్స్ కానీ అన్నీ కూడా మెటల్ కానీ అన్నీ ఒక క్వాలిటీ మెటీరియల్ ఇటు ప్రతి గ్రామ సచివాలయం ఉంది. గతంలో అయితే మాకు హౌసింగ్ ఏఈ నియోజకవర్గానికి ఉండేవాడు, కానీ ఇక్కడ 3,000 మంది, ఇక్కడ 18,000 కుటుంబాలు వస్తున్నాయంటే ఇక్కడ ఇంజనీర్లే ఉంటారు. వార్డు ఇంజనీర్ సుమారు 30 నుంచి 40 మంది, వాళ్ళందరూ కూడా ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు. వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఇళ్ళన్నీ కూడా నిత్యం గ్రామ సెక్రటరియట్, వార్డు సెక్రటరీ ద్వారా ఈ ఎప్పటికప్పుడు ఆ ఫోటోలో పెట్టగానే ఆ బిల్లు మాకు వచ్చేస్తుంది. ఇలాగే ప్రతి పార్లమెంట్కి నా దగ్గర ఒక ఆఫీసు ఉంది. నా ఆఫీసులో ఒక మనిషి ఉంటాడు. ప్రతి ఇల్లు ఏ రోజున ఏ స్టేజ్ ఉందో మా దగ్గర రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎవరన్నా లబ్ధిదారులకు ఇబ్బంది ఉంటే నా ఫోన్ నెంబర్ కూడా లబ్ధిదారులకు ఇస్తాను. మా ఎండీ గారిది, మా సెక్రటరీ గారిది ఇచ్చి ఎప్పుడైనా మేము డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ చేయడం. నిత్యం మా స్టాఫ్ 25 పార్లమెంట్లో కూడా నా సొంత స్టాఫ్ ఉండి ఆ ఒక లబ్ధిదారులతో మాట్లాడుతూ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందని తెలుసుకుని, అలాగే మాకు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఇది ఒక పారదర్శకంగా ఎక్కడా కూడా
ఒక రూపాయి కరప్షన్ లేకుండా ఎవరో కూడా గుమ్మంలో ఉండగానే మెటీరియల్ అని సప్లై చేసి ఒక మంచి గతంలో అయితే పునాదులు రోడ్డు కింద పోసేవారు. రేపొద్దు సిమెంట్ రోడ్లు వస్తే ఆ ఇళ్ళు పలమైపోయి, రేపొద్దున సీసీ రోడ్డు పోసిన తర్వాత కూడా 1 మీటర్ ఎత్తుండిలాగా ఇల్లు కడుతున్నాం. ఇది 100 సంవత్సరాలు ఇల్లు ఉండాలి. రేపొద్దున పిల్లలు ఎదిగితే అవసరమైతే పైన ఒక 2 ఫ్లోర్లు వేసుకుంటానికి కూడా ఫౌండేషన్లో చూపించడం. ఇది ఈరోజు 1 ఫ్లోర్ తోటి కాదు, రేపు ఏదో టిట్కో ఇల్లు కంటే కూడా పైకి వెళ్ళిపోతాయి. పిల్లలు పెరిగి కొద్ది పైన వేసుకోవడానికి కూడా అవకాశం కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు అనుకోవచ్చు అందరూ సెంట్ అని, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మహిళా సోదరిమణులు అందరూ అయ్యా మాకు టిట్కో ఇల్లు వద్దు, 1 సెంటు భూమి ఇవ్వండి, మేము మాకు ఇల్లు కట్టుకుంటామని చెప్పి మహిళా సోదరిమణులు వాళ్ళ యొక్క కోరిక మేరకే 1 సెంటు స్థలంలో ఇల్లు కట్టించే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నిరంతర ప్రక్రియగా ఇది పూర్తయ్యేదాకా కూడా మేమందరం దీని మీద దృష్టి పెడతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కనీ విని ఎరగని ప్రోగ్రాం పేదలందరికీ ఇళ్ళ పట్టాల కార్యక్రమం. అది ఈరోజు మన గుంటూరు జిల్లాలో గుంటూరుకి సంబంధించిన 4 నియోజకవర్గాలకి సోదరిమణులందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ పత్తిపాటి శాసనసభ్యురాలు, మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు సుచరిత గారికి, మిత్రులు పెద్దలు రాజ్యసభ సభ్యులు వెంకటరమణ గారికి, మన మండలి చీఫ్ పూజ్యులు పెద్దలు గౌరవనీయులు పితృ సమానులు ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి, ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలోనే సుమారు 6,000 ఎకరాలని భూసేకరణ చేసి 3,06,000 మందికి ఇళ్ళ ఇచ్చే కార్యక్రమానికి రథసారథి మన జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారికి, మిగిలిన జాయింట్ కలెక్టర్స్కి, అలాగే నా సహచర శాసనసభ్యులు, మండల సభ్యులకి, పార్టీ నాయకులకి, ఈ సమావేశానికి ఇచ్చేసిన సోదరిమణి లబ్ధిదారులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన రాష్ట్రంలోనే ప్రతి సంవత్సరం కూడా మన క్రిస్మస్ మొదలు పెట్టుకుని సంక్రాంతి వెళ్ళి దాకా సుమారు 20-25 రోజులు పండుగ వాతావరణంలో మన అందరికీ కూడా మూడ్ మారిపోతుంది. ఈ 20 రోజులు కూడా ఎంతో పిల్ల పాపలతోటి, కుటుంబాలతోటి, చుట్టాలు వచ్చి, అల్లుళ్ళు వచ్చి, కూతుళ్ళు వచ్చి పండుగ వాతావరణంలో ఉండేదాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 15 రోజులు కూడా ఈ రాష్ట్రంలో 30,75,000 మందికి ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలోనే పెద్ద లేఅవుట్ ఇది సుమారు 400 చిల్లర ఎకరాల్లో భూసేకరణ చేసి 18,000 మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 1-2 కాదు, రాష్ట్రంలోని అత్యధిక భూసేకరణ కానీ లబ్ధిదారులు కానీ ఇక్కడ ఇది ఒక మహానగరం, గుంటూరు మహానగరం ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇల్లు అయిపోతే ఇది ఒక మహానగరం కింద, గుంటూరు పట్టణానికి ఒక మహానగరం ఏదైనా ఉందంటే పేరేచేర్లలో ఉన్న ఈ కొత్త వైఎస్ఆర్ జగనన్న కాలనీ. ఈరోజు పట్టణంలోనే
ఎంతోమంది మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడిగా ఇడుగురుపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసినప్పుడు ఎంతోమంది అక్క చెల్లెములు అందరూ అయ్యా మాకు 3-4 తరాల నుంచి ఇళ్ళు లేవు, కాలగట్ల మీద ఉంటున్నాం, రోడ్డు గట్ల మీద ఉంటున్నాం, మున్సిపాలిటీ పోరంబొగ్గుల్లో ఉంటున్నాం, లేకపోతే అద్దెళ్లలో ఉంటున్నాం, ఒక్కొక్క ఇంట్లో 3-4 ఉంటున్నాం అని చెప్పి ఆయన దృష్టికి తీసుకొస్తే నవరత్నాలు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. పేదలందరికీ ఇల్లు 25 లక్షల మందికి ఇస్తానని చెప్పి ఆయన ఉగాది రోజున ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో మహాత్మా గాంధీ కళ్ళ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి సెక్రటరియట్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామంలో ప్రతి 50 మంది కుటుంబం నుంచి మీ కుటుంబానికి ఒక వాలంటీర్ని పెట్టి సుమారు 4 లక్షల మందికి ఉపాధి ఉద్యోగవకాశాలు కలగజేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే మా మంత్రివర్గానికి కానీ శాసనసభ్యులకు కానీ అధికారులకు కానీ ఈ 25 లక్షల మందిని లబ్ధిదారులు ఎంపిక చేసి భూసేకరణ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మార్చి నాటికే ఆ 25 లక్షల మందికి భూసేకరణ చేసి ఉగాది రోజుకి పట్టాలు ఇవ్వాలనుకుంటే అది కూడా గతంలో కాకుండా మీకు రిజిస్ట్రేషన్ చేసి ఆ దస్తావేజ్ మీ చేతిలో పెట్టి దాని మీద ఎప్పుడైనా కావాలంటే మీరు బ్యాంకులో 1-2 లక్షలు లోన్ తీసుకునేలాగా రేపు పొద్దున్న మీకు ఇష్టం వచ్చిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మీకు ఎవరికైతే ఇవ్వాలనుకుంటే వాళ్ళకి రాయడానికి కానీ ఇంకా ఇది లేని పరిస్థితులు ఎప్పుడైనా అమ్ముకోవాలంటే కూడా 5 సంవత్సరాల దాకా అమ్ముకుంటే ఒక డాక్యుమెంట్ని మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అదే రకంగా మీకు దస్తావేజ్ మీ చేతిలో పెట్టాలని చెప్పి ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. ఈరోజు మన ప్రతిపక్ష నాయకుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ 13.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇంత మంచి ప్రోగ్రాం చాలామంది అనుకున్నారు ఇది సాధ్యం అవుతుందా 25 లక్షల మందికి ఇవ్వటం అని. ఆయన కోర్టులో వేసి ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి అయ్యి ఎంతోమందితోటి కోర్టులో ఇంచే పార్టీ కార్యకర్తలతో వాళ్ళతోటి ఆ రోజు ఇవ్వకుండా ఆపడం జరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీరామనవమి కానీ అంబేద్కర్ జయంతి కానీ రాజశేఖర రెడ్డి గారు జయంతి కానీ అలాగే ఆగస్టు 15 కానీ ఎన్నోసార్లు ఈ ప్రోగ్రాం ఇవ్వాలని సుప్రీంకోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. ఈలోపుగా ఇంకెవరన్నా సరే మిగిలిపోతే మళ్ళీ సర్వే చేసి మళ్ళీ లబ్ధిదారులను సెలెక్ట్ చేస్తే 30,75,000 మందికి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఇది లేట్ అవుతుందని చెప్పి ముందుగా మనం డీఫామ్ పట్టా ఇచ్చి రేపు పొద్దున్న సుప్రీంకోర్టు నుంచి మన క్లియరెన్స్ రాగానే మళ్ళీ డాక్యుమెంట్ రూపంలో మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈలోపుగా మళ్ళీ రేపు మన డిసెంబర్ 25వ తారీఖుని ఇవ్వాలని సంకల్పిస్తే 24వ తారీఖు కూడా కోర్టులో కేసులు వేయించి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఆపడం కోసం ప్రయత్నం చేశాడు. మీ అందరినీ చెప్తున్నా, మీ అందరూ ఎదురుగుండా ఆయన 13.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎప్పుడు కూడా ఒక సెంటు భూమి సేకరించి ఏ పేద ప్రజలకు ఇవ్వలేదు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేశారు, తర్వాత పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారు చేయటం జరిగింది. ఇంకా కొద్దిగా ఎంతో కొంత ఎన్టీ రామారావు కూడా చేశారు. కానీ ఒక చరిత్రహీనుడిగా భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఒక సెంటు భూమి కూడా సేకరించే పేద ప్రజలకు ఇవ్వని ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పెద్ద ఎత్తున గతంలో అయితే స్థలాలు ఇచ్చేసి పట్టాలు ఇచ్చేసి అలా వదిలేసేవారు. ఈరోజు కూడా మీకు తెలిసి ఇక్కడే మన పెరంగపురంలో ఉంది ల్యాండ్. ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం సేకరించి దాన్ని అలాగ వదిలేశారు. తుమ్మ చెట్లు పెరిగి అంతా కూడా అడవి కింద అయిపోయింది. కానీ ఈరోజు అలా కాదు, భూసేకరణ చేసిన వెంటనే వాటికి కావాల్సిన రెవెన్యూ చేయటం, రోడ్లు వేయటం, ఈరోజు 7,000 కోట్లతోటి మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఇచ్చే ఏర్పాటు. రేపు ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశం అయ్యి లోపలేనే ఇంటికి సర్వీస్ ఇస్తాం. అలాగే ప్రతి ఇంటికి గతంలో ఒక అయ్యేవో ఇల్లు అంటే ఒక 4 స్తంభాలు వేసేసి స్లాబ్ వేసి ఇచ్చేవాడు, ఒక 200 చదరపడుగులు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన స్వహస్తాలతోటి ఆయనే డిజైన్ చేసి నా అక్క చెల్లెంపులు అందరూ ఎలా ఉండాలని ఒక బెడ్రూము, ఒక కిచెను, ఆ కిచెన్లో ఒక బీరువా, బెడ్రూమ్లో ఒక బీరువా,
అలాగే ఒక లివింగ్ రూమ్ టీవీ పెట్టుకుని పిల్లలతో అక్కడ మాట్లాడుకోవడానికి ఒక లివింగ్ రూమ్, ఇది కాకుండా అటాచ్డ్ బాత్రూమ్, మళ్ళీ ఒకటి సువేశాల పెద్ద బాత్రూమ్, మీకు అటాచ్డ్ బాత్రూమ్. ఇది కాకుండా ఎదర మళ్ళీ 4.5 feet వరండా పెట్టి సుమారు 340 అడుగులు ఈరోజు ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రతి ఇంటికి 2 ఫ్యాన్లు, 2 LED ట్యూబ్ లైట్లు ఇస్తున్నాం. ఇది కాకుండా ప్రతి వంటింట్లో కూడా నా అక్క చెల్లెములు అందరూ కూడా అవసరమైతే గ్రైండర్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా పప్పులు పిండిలు రుబ్బుకొని అమ్ముకోవాలంటే కూడా అక్కడ 25 amps ఒక ప్లగ్ అండ్ సాకెట్ పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి బాత్రూంలో కూడా లేకపోతే హీటర్ పెట్టుకోవాలంటే అక్కడ గ్లేజర్ పెట్టుకోవాలంటే ఒక ప్లగ్ సాకెట్ పెట్టమన్నారు. అంతలాగా ఆయన ఆలోచన చేసి ఎక్కడా కూడా మా అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడకూడదు తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అని చెప్పి మళ్ళీ రేపు వచ్చిన గోడ దర్జాలు పెట్టో ఇవన్నీ కూడా చేయకుండా ఒకేసారి అంతలాగా సూక్ష్మంగా ఆయన ఆలోచన చేసి, ఇది కాకుండా అంతకంటే ఎక్కువగా ప్రతి బెడ్రూమ్లో కూడా పడక గదిలో ఒక 25 amps సాకెట్ పెట్టమన్నారు. అది ఎందుకంటే నా అక్క చెల్లెమ్మలు అందరూ ఏసీ పెట్టుకోవాలి, ఏసీ పెట్టుకుని సుఖ సంతోషాలతో పిల్లలతో ఉండాలని చెప్పి ఆ బెడ్రూమ్లో కూడా ఒక సాకెట్ పెట్టమని మాకు అధికారులకి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి ఒక సింటెక్స్ ట్యాంకు పెట్టి మీకు 24 గంటలు వాటర్ వచ్చేలాగా మీరు ఉంటారు. ఇప్పుడు మున్సిపాలిటీలో పైపుల దగ్గరికి వెళ్ళిపోయి దెబ్బలాడుకునే అవసరం లేదు. మీరు ఒకళ్ళు మాట్లాడుకుని అమ్మ ఏం చీర కొనుక్కున్నావు, ఏం జాకెట్ కొనుక్కున్నావు అని అడగడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. ఎవరి పని అడిగే సరిపోతుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక కుళాయి కనెక్షన్ కావాలంటే ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండదు. ఒక కరెంట్ కనెక్షన్ తీసుకోవాలంటే 2 స్తంభాలు వేయాలి, 3 స్తంభాలు వేయాలి, 50,000 కట్టండి, లక్షలు కట్టండి అని చెప్తున్నారు. కానీ ఈరోజు 7,000 కోట్లతోటి ఈ మంచినీళ్ళు కానీ, ఈ కరెంటు కానీ, రోడ్లు కానీ అన్నీ ఈ రోజునే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మొన్న 1వ తారీఖుని మన ప్రధానమంత్రి గారు PMI గ్రామీణ మీద కానీ అర్బన్ మీద కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్కి 7 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు పాల్గొనడం జరిగింది. మనకంటే పెద్ద రాష్ట్రాలు తమిళనాడు కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ ఈ రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రుల సమావేశానికి వస్తే ప్రధానమంత్రి గారు అడిగారు 2022కి మీరు ఎన్ని ఇళ్ళు కడుతున్నారని అందరిని అడిగారు. ఏ ముఖ్యమంత్రి కూడా 3 లక్షలు, ఒకడు 240 అన్నారు, 230 అన్నారు, ఒక 250 అన్నారు. మన ముఖ్యమంత్రి గారు ఆఖరణ మాట్లాడుతూ నేను 30,75,000 ఇళ్ళు కడుతున్నాం, ఇల్లు కట్టడమే కాదు స్థలాలు ఇచ్చి 7,000 కోట్లు కూడా దీనికోసం కూడా ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది. ఇప్పటికే 15,60,000 ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన కూడా ఒక సంవత్సరం లోపుగా ఇచ్చి 2022 మార్చి కల్లా మొత్తం 30,75,000 ఇల్లు కట్టించి తీరతామని మీ అందరికీ కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాను. నా అదృష్టం నేను అదే శాఖకి మంత్రి అవటం, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటాం. జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఇక్కడ ఎంతోమంది అనుభవించిన ఎమ్మెల్యేలు కానీ పెద్దలు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఈ జిల్లాని మనం ముందుకు తీసుకెళ్ళటంలో జిల్లా అతి పెద్ద జిల్లాల్లో ఇది 2వ జిల్లా ఈస్ట్ గోదావరి తర్వాత. ఎక్కడా కూడా భూసేకరణకి ఇబ్బందులు లేకుండా అందరం కూడా సహకరించి కలెక్టర్ గారి నాయకత్వంలో భూసేకరణ చేసి ఈరోజు ఫిల్లింగ్ కూడా అక్కడక్కడ వర్షాలకు తెనాలి ఏరియాలో ఫిల్లింగ్ ఉండిపోతే తెనాలి వేమూరు అవి కూడా ఇప్పుడు వెంటనే ఫిల్లింగ్ చేసుకోవడం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా లబ్ధిదారులకు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో మీ అందరినీ ప్రతి 50 మంది మహిళలకి ఒక గ్రూప్ ఫామ్ చేసి 5గురిని ఆ గ్రూప్ ఒక పర్యవేక్షణలో ఇళ్ళన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది.